గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ధర్మస్థల. ఇప్పుడైతే మనం కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి డ్రైవ్ వచ్చేసి 53 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. 1 hour 45 minutes చూపిస్తుంది జర్నీ. మనకి ఇది ఒక మొత్తం ఫుల్ ఘాట్ ఉంటుంది. హిల్ స్టేషన్ లో ఉంటుంది టెంపుల్ ఒక మొత్తం. మనం ఇప్పుడైతే హైవేకి అయితే ఎంటర్ అయిపోయినాం. హైవే ఎంత దూరం ఉంటుందో తెలియదు. అయితే మనం ముందర అయితే రైట్ తీసుకోవాలా. ఇట్లుంటే రోడ్ మాత్రం 10 నిమిషాలు వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు రైట్ చూపిస్తుంది కదా, అరే ఇట్లా రైట్ చూపిస్తుందిరా. ఈ ఏడుంది డివైడర్ ఉంది, ఇక్కడ రైట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్. బెంగళూరు 275, అస్సాం 94, కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇట్లా పెడతారా రైట్కి వెళ్ళి పెట్టాలి కానీ లెఫ్ట్ కు యూటర్న్ పెట్టిండు. అది అటు పెట్టాలా, ఈ ఉల్టైంది ఇట్లా పెట్టుడు. దేని కిందకెళ్ళే కరెక్టే చెప్పిన. రైట్ ఉంది, రైట్ ఉంది. మరి ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంది. ఇది ఇంకా 15 kilometers ఉంది. ఇంకా 30 half an hour చూపిస్తుంది ఇదే రోడ్లో. ఎల్సీ రోడ్ అంతా ఇట్లే ఉండొచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మొత్తం నాకు తెలిసి కొండల మీద ఉంటుంది టెంపుల్. నేను ఇక్కడ నుంచి 15 ఉంది అనుకున్నా. ఇక్కడ నుంచి ఇంకా 32 ఉంది. 35 minutes చూపిస్తుంది. అట్లా స్ట్రేట్ వెళ్ళిపోయి ఉంటే ఒక 2 kilometers ఎక్కువ వచ్చేది. కాకపోతే డిస్టెన్స్ టైం అనేది తక్కువ పడుతుంది. ఎందుకంటే కదా హైవే చూనిగా మంచిగా ఉంది. రోజు మళ్ళీ ఇట్లా బ్యాక్ ప్యాక్ చేసిన రోడ్ మొత్తం టైం పట్టాడు. ఇట్లా ఇట్లుంటే రోడ్ పోయినట్టే. రోడ్డు దారుణంగా ఉంది. ఇక 6th gear ఏరా. నేను నడుపుతున్నా, మామిడి గేర్లు వేస్తాను. నేను 1 handతోనే కెమెరా పడుతున్నా. ఏమైంది ఇక్కడ కాదు, వండుకొని తింటారు బస్ వాళ్ళు అందరు. సినిమా షూటింగ్ అవుతుంది. సెకండ్ ఇయరా ఇక్కడ సినిమా షూటింగ్ అవుతుంది. చెట్లలో కూర్చున్నారు అందరు. అబ్బా ఏమైనా స్మోక్ వస్తుందా బండ్లాగాలి. బండి కాలిపోతుంది ఎవరంకి. ఫైనల్ అయితే మనం అయితే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈడ ఒక రష్ చాలా ఉంది. ఎవరు ఉండరేమో అనుకున్నా కానీ కుక్కి శ్రీ సుబ్రహ్మణ్యం టెంపుల్. ఇప్పుడైతే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. 1.5 hour టైం పట్టింది మనకు అయిపోయినకి. దాని తర్వాత ఎగ్జిట్లోనే మనకు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ పుష్పయోధ అని ఉంటుంది. అంత గార్డెన్ టైప్ ఇది అంత. ఇది గార్డెన్ ఎంట్రెన్స్. ఇది ఎంత గార్డెన్ ఇది. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆపోజిట్ లో ఉంటుంది. అయితే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ డైరెక్ట్ హైదరాబాద్. జర్నీ టైం వచ్చేసి 15 hours పైన చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకొక 1 hour లో స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. మేము మనం వెళ్ళేసరికి రేపు మధ్యాహ్నం 12 అయితే ఈజీగా 12 to 1 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టాప్స్ అని, డిన్నర్ బ్రేక్ అని, మళ్ళీ చిన్న చిన్న స్టాప్స్ అక్కడక్కడ హాల్ట్ తీసుకొని పోయేసరికి ఎట్లా ఈజీగా 20 hours పైన పడుతుంది మనకి. రేపు మధ్యాహ్నం 12 అయితే ఎట్టి పడుతుంది పోయేవారికి. ఏం టెంపుల్? బసవేశ్వర స్వామి టెంపుల్. 800 years old టెంపుల్ అంటే ఇక్కడ నంది 4 head మీద శివలింగం ఉంటుంది. ఇక్కడ నంది 4 head మీద శివలింగం. ఏ స్పెషల్? కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేయడం మర్చిపోకండి. టెంపుల్ వచ్చేసి ఇదే నందీశ్వర ఆలయం. ఇది 800 years old టెంపుల్ అంట. ఈ టెంపుల్కి ఉన్న స్పెషల్ ఏంటంటే నంది మీన శివలింగం ఉంటుంది. సేమ్ ఈ పోస్టర్ ఉన్నట్టే పైన ఉంటుంది శివలింగం నంది మీన. ఈ టెంపుల్ ఒక స్పెషల్ ఇదే. చుట్టూ కొండలు, కొండల మధ్యలో ఉంది టెంపుల్. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో టెంపుల్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్. ఇక చిన్న చిన్న బ్రేక్స్ 10 minutes. నాకు వద్దు బెటర్ కుక్క బిస్కెట్లు తినేది. సేమ్ రూట్ వచ్చిన రూట్ వెళ్ళిపోతాం కాబట్టి వచ్చిన రూట్ అంటే మళ్ళీ రాయచూర్ రూట్ అనుకున్నారు. సస్తారు అన్నారు రూట్లకి మళ్ళీ ఇంకోసారి. వైవా కర్నూలు నుంచి అనంతపూర్, కర్నూలు. ఇంకా రోడ్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అయినా పర్లేదు కానీ రోడ్ మాత్రం మంచిగా ఉంటుంది. అక్కడ సపోర్ట్ చేస్తా లేదు సార్, ఇక్కడ కాదు. అయినా మాటలు ఎట్లున్నాయి? నేనేం చేయాలి సార్? అది అయినా ఇన్నోసెంట్స్. ఇప్పుడు ఇన్నోసెంట్స్ చూడాలి కదా. మేము ఇన్నోసెంట్స్, కార్లు ఉన్నారు ఇన్నోసెంట్స్, అది చూడాలి. మీరు స్కోల్ చేయండి. But he is scolding us. He is scolding us. We did not scold any single word. Okay, leave it. ఇప్పుడు ఇన్నోసెంట్స్ కి ఏం అర్థమవుతుంది? ఇన్సూరెన్స్ ఏం లేదు. ఇక అంటుందిగా పోలీస్ అన్నారు. ఇప్పుడు రెండులో ఈగోలో అందరికి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఆల్రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తాం? మరి This is the not right way to talk to others. చెప్పండి తనకు అట్లా చెప్పండి. ఈవినింగ్ కానీ రేపు కానీ ఇన్నే వెయిట్ చేస్తాం. మామూలు ఇన్నే ఉంటారు. ఫైనల్ ఆలోచన 2 నిమిషాలు కోపం ఏం లేదు. ఫైనల్ ఇక ఆడపోయినా ఇదే చెప్తాం, ఏడిపోయినా. ఇప్పుడు మీరు ఇచ్చేసి మీరు మేము మాటలు మాట్లాడలేము. We don't talk unparliamentary words. We have educated, we have studied. Okay. అంతా న్యాయంగా ఏమి ఇస్తారో
సార్ మాట్లాడేలా ఏమో లేదు సార్, మాట్లాడాక అప్పటి నుంచి మెల్లగా నాకు తెలుగు రాదు. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్. Yeah, but we are speaking slowly only with him. He can eat with me also, no problem. మై మిస్టేక్. If we die, no problem. Again he said, if you want, you can hit that bus. ఓకే సార్, ఐ కాంట్. We can't do anything, sir. ఈ బ్యాక్ సైడ్ వెహికల్ అనిపిస్తుందా? BMW వెహికల్. ఈ ఘాట్ రోడ్ మొత్తం షార్పిన్ హెడ్ ఇది. వాడు జస్ట్ వాడు తాకించిందే మా కార్కి. వాడు ఉండి జస్ట్ పెయింట్ పోయినందుకు వాడు 30,000 అడుగుతున్నాము. అసలు ఫాల్ట్ ఇద్దరు ఉంది, కాంప్రమైజ్. మాది ఒక డ్యామేజ్ చూపిస్తుంది కార్ డ్యామేజ్. ఆడుండి తప్పు మాదే, మీరే వచ్చిర్రు, మీరే ఓవర్టేక్ చేసిర్రు, మీరు పైసలు కట్టిపోరు, మినిమం 30,000 అవుతాయి, లేకపోతే బండి ఈయన పెడతా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అన్నాడు. మేము ఒక చూసినాం 1 అవర్ అవుతుంది ఆర్గ్యూ చేయబట్టి. మనకేమో కన్నడ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. ఏదో వచ్చిన రాని భాషలో ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నాం. వాడు మనం మెల్ల మాట్లాడే కొద్దీ రెచ్చిపోతుంది వాడు. మేము అన్నాం లాస్ట్ ఈ ప్రాబ్లం నీది, వాటి పోలీసులు ఇస్తే మేము మాట్లాడతాం పోలీసులతో అని చెప్పి లాస్ట్ ఫైనల్ చెప్పేసినాం. ఇంకా డ్రైవర్ అంటే అయినా మాట్లాడుతున్నాడు, ఏమన్నా మాట్లాడుతున్నాడు. బెగ్గర్స్ తెలంగాణ స్టేట్ అంతా వేస్ట్ వాళ్ళు అది ఇదని మాట్లాడుతున్నాడు. సరే పోలీస్ స్టేషన్కి పోదాం, పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం, ఏమైతే రామని నేను. వీడు పోయి డైరెక్ట్ BMWకే పెట్టింది కార్కి. వేరే కార్కి పెట్టినా కానీ ఏం కాకపోతే కానీ డైరెక్ట్ BMW కార్కి పెట్టిండు. వాడు సీదా దిగి డైరెక్ట్ 30,000 అడుగుతున్నాడు. 30,000 ఇస్తావా, పోలీస్ స్టేషన్కి పోదామా? వాడికి మొత్తం ప్యాక్ అయిపోయింది. ఎక్కడ నోట్లకెళ్ళి మాట్లాడుకోలేదు గుద్దినాక. అంతకుముందు రప్ప తిప్పిండు ఘాట్ రోడ్లో బండి. వద్దురా అంటే అక్కడిక్కడ ఇప్పుడు పోయాడు. గుద్దగానే గమ్మున కూర్చుంటాడు, పక్క కూర్చుంటాడు వచ్చి సీట్లా. ఆడొస్తలే ఆడుక 30,000 దిగలేదు. లాస్ట్ 15,000 అన్నాడు. మేము మాకు పైసలు లేవంతా, మేము ఏం పైసలు ఇవ్వం, ₹1 ఇవ్వమన్నాడు. పోలీస్ స్టేషన్ పోమన్నాడు. మేము పోలీస్ స్టేషన్కి రాము, ఏడికి రాము, మీకు డ్యామేజ్ అయింది బట్టి మీరే పోలీసులు పిలుచుకోండి, వాళ్ళే వస్తారు, ఇక్కడికి వచ్చినాక వాళ్ళే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారని చెప్తే వాడు అప్పుడు కాంప్రమైజ్ అయ్యిండు. ఇక వెళ్ళిపోయాడు, లాస్ట్కి వెళ్ళిపోయాడు, మొత్తానికి అయితే వెళ్ళిపోయాడు. రైట్ రోడ్ చూసాను అక్క వాళ్ళు ఈజీ 120-130 పోవచ్చు ఈ రోడ్లో. రోడ్డు మొత్తం సూపర్ ఉంది. అసలు వచ్చేటప్పుడు ఈ రోడ్లో వచ్చేది ఉండేవి. అనవసరంగా రాయచూరు రోడ్ నుంచి రోడ్కి వెళ్ళాను. ఈ రోడ్డు ఎంత 4 లైన్ హైవే ఉంది. రాయచూరు రోడ్కి వచ్చినాం. కొన్ని దగ్గర అయితే రోడ్డు లేదు, మొత్తం మట్టి పోసి కంకర పోసి ఇచ్చిపెట్టేసేది. అసలు రోడ్ ఉందా లేదో కూడా తెలుస్తలేదు, అట్లుండే రోడ్. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. లొకేషన్ అసలు మొత్తం రోడ్ మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది. మొత్తం చిన్న ఇల్లు ఘాట్ రోడ్ కానీ ఒక్కటే వెహికల్ ఒక్కటే చిన్న ఇల్లు. క్రేజీ ఉంది లొకేషన్ అయితే. ఇప్పుడు జర మనిషి అది ఉంది అంతా అయిపోయినాక. ఇలా ఒకటే ఆరం కొడుతుంది. పోనీ కవర్ స్కూల్ అన్న స్కూల్ సైడ్ పెట్టుకుని ఇది మన వెహికల్ TS04. ఇప్పుడు ఆన్ ది వేలో టెంపుల్ కోసం అయినా. ఈరోజు సాటర్డేగా శనేశ్వరునికి దండం పెట్టడం మంచిది అన్నారు. ఏ టెంపుల్ అదే శనేశ్వర టెంపుల్. శనేశ్వర దేవుడు ఉన్నాడు, లోపల దుర్గమాత ఉడుకుంది. ఇది ఘాట్ రోడ్. అసలు రోడ్ ఎట్టుందంటే మోహన్కి అయితే ఎప్పుడు నా ప్యాక్ అయిపోయింది. మోహన్కి వాడు ఏం చేయాలో అర్థమవుతుంది. అరే నీ ఎక్స్పీరియన్స్ చెప్పురా. BMW కార్ గుద్దినావు కదా, ఫుల్ రిచ్గా BMW కార్ని గుద్దినాం మేము. ఫుల్ రిచ్గా ఆడు కరెక్ట్ వసూలు చేసి ఉంటే ఎందుకు ఇస్తుండే తప్పు మనది కాదు, మన వచ్చిండు ఆడు ఎందుకు రమ్మన్నాడు. ఆడు ఇంకా ఒక్కడే ఉన్నాడు కార్లో. ఇంకా ఎవరన్నా పొరాలకు మంచి గ్యాంగ్ ఉంటే పోలీస్ స్టేషన్ దాకా పెట్టారు. లేడీ ఉన్నారు, ఆడు ఉన్నారు, అంతే ఉన్నారు. అంతే రెచ్చిపోతుండే బాగా. ఆడు అప్పటికి ఒక 2 hours అక్కడ ఆ గదే ఘాట్ వల్ల పోనీయలేదు వెహికల్ మాది. ఆపిండు 30,000 పే చేయి అంటే మేము అక్కడ అన్ని పైసలు పే చేయాలంటే లాస్ట్కి 50% అన్నాడు. 50% వాడు పే చేసుకుంటాడు, 50% మేము పే చేసుకోవాలంటే. అయితే 15,000 ఇవ్వండి అన్నాడు. 50,000 ఇవ్వడానికి ఇస్తాం, ₹1 మాకు అసలు మాకు పైసలు లేవు అంటే లాస్ట్ 10,000 వచ్చిండు. 10,000 ఇవ్వమని చెప్పి 2 hours వెయిట్ చేయంగా పొల్యూషన్ పోమన్నాడు. మేము పొల్యూషన్కి రాము, కావాలంటే పోలీసులు మీరే ఇక్కడికి వెళ్ళిపోయాగానే ఇక లాస్ట్ మూసుకొని వెళ్ళిపోయింది. ఇక లాస్ట్కి వాడిని తప్పు ఉంది కాబట్టి లాస్ట్కి వెళ్ళిపోయింది వాడు. అది ఒకవేళ మా తప్పు ఉంటేనా చెప్తున్నా 2 రోజులు జైల్లో కూర్చునేటోళ్ళు. జస్ట్ నీకు చూపిస్తా, మీకు కింద మీకు ఆ వీడియో పెడతాను. ఆ కార్కి ఏమి జస్ట్ రాసుకపోయింది, లైట్గా రాసుకపోయింది అంతే, ఎక్కువ కూడా కాలేదు. అటు దానికి 30,000 అడిగింది వాడు.
నేషనల్ హైవే 69 అంట. అసలు రోడే లేదు ఇక్కడ. ఇది నేషనల్ హైవే 69 అంట. రోడ్కి ఇట్లా ఉంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోతూనే లేదు. ఇది నేషనల్ హైవే 69 అంట. అసలు ఎట్లుంది వాళ్ళే మొత్తం ఇక రాళ్ళకెళ్ళి పోవాలి. దీనికి మళ్ళీ టోల్ గేట్ మళ్ళీ ఇంకా రాయచూరు రోడే చెడ్డగా ఉంది అనుకున్నాను. ఇది అట్లే అది అనంతపురం పోయేదానికి ఇట్లే ఉంటుంది ఆ రోడ్డు. అనంతపురం నుంచి పోలేని వస్తుంది. రోడ్డు అక్కడక్కడ బాగాలేదు కానీ మొత్తం అయితే సూపర్ ఉంది. రోడ్ అయితే నేను సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంది. ఆ రాయచూరు రోడ్ కానీ ఇది బెస్ట్. గోకర్ణ వచ్చాము రెండు హైదరాబాద్ నుంచి స్పీడ్ వెళ్ళిపోవచ్చుడమ్మా. ఈ మినిమం 110, 120 ఆరామ్సే వచ్చు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు ఏంటి కానీ మధ్యలో ఒక 2-3 కాడ కొంచెం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడైతే ఒక ఫ్యూల్ స్టాప్ అయితే అయినాయి. కర్ణాటకలో స్టేట్ బార్డర్ ఉన్నాం. 91.96 రూపీస్ అయితే ఉంది. ఎంత పడుతుంది కూడా ఆల్రెడీ మన దాంట్లో 300 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఎందుకంటే మన స్టేట్లో మళ్ళీ 7 రూపీస్ పెరిగిపోతుంది మన దాంట్లో. మన కాడ 98, 99 ఉంది డీజిల్. ఇదైతే 91 ఉంది. 91.96 అంటే 92 అనుకోండి. ఇక ఫుల్ 2441 రూపీస్. మొత్తం దుమ్ము అయిపోయింది 7 కార్కి. బాగా మామైంది. మన ప్లాన్లో చిన్న మార్పు. ఇప్పుడు మనం డైరెక్ట్ హైదరాబాద్ అనుకున్నాం. ఇప్పుడైతే మనం డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళకపోతున్నాం. ఇందులో ఇంకొక హాల్ట్ ఉంది. అదేంటి అనేది నేను ఇంకా ఫిక్స్ కాలేదు. ఫిక్స్ అయితే చెబుతాం ఏంటిది ఏంటి ఇక్కడికి వెళ్తున్నాం అనేది. ఇప్పుడు డిన్నర్ అయితే అయిపోయింది. ఇది ఒక చిన్న దాబాలు అయినాము. ఇక్కడ ఈ దాబాలు అయినాం. టీజే ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా అంట. ఇక్కడ రోటీస్ తినేసాము. రోటీ తినేసి ఇక స్టార్ట్ అయిపోతాం. ప్లాన్లో చిన్న మార్పు అని చెప్పాను కదా, అదేంటంటే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తలేము. ఆన్ ది వే మనకు జోగులాంబ ఉంది కర్నూలులో. సో జోగులాంబకి వెళ్ళి దర్శించుకొని అక్కడ రేపు మార్నింగ్ దర్శించుకొని రేపు అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అరౌండ్ 3 అవుతుంది. అల్లంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్కి అయితే ఇప్పుడు రీచ్ అయినా మేము. వచ్చేవరకు ఈ టైం అయింది. టెంపుల్ వచ్చేసి 7 o'clock ఓపెన్ అంట. సో ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. మనం ఇంకొక 2-3 అవర్స్ అట్లా వండుకొని మెల్లగా 7 ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది మనకు.